కోడిపిల్ల చేసిన సహాయం. ఒక ఊరిలో ఒక ముసలి అవ్వ ఉండేది. అవ్వకు తనవారు అంటూ ఎవరూ లేకపోవడంతో ఇంటిలో ఒంటరిగా నివసించేది. ఆ వయసులో కూడా తన పనులు తానే చేసుకునేది. కష్టమైన అడవికి వెళ్లి కట్టలు ఏరుకుని తెచ్చేది. సమయానికి రుచిగా ఇంత వండుకునేది. దానిని తృప్తిగా తిని తర్వాత విశ్రాంతి తీసుకునేది. అనుకోకుండా ఒకసారి ఆ అవ్వకి జబ్బు చేసింది. చూసేవారు లేక ఆరోగ్యం మరింతగా క్షీణించింది. ఆహారం కోసం ఆ గదిలో అటు ఇటూ తిరుగుతున్న కోడిపిల్ల మంచాన పడిన అవ్వని చూసింది. అయ్యో, ఇప్పుడు ఈ అవ్వని చూసేవారే కరువయ్యారు. ఈ పరిస్థితిలో చూస్తుంటే నాకే జాలి వేస్తుంది. ఒకానొకప్పుడు ఈవిడ ఎంత బాగా బతికింది అనుకుంటూ ఇంతకు ముందు ఆ ఇంటిలో తను చూసింది తలుచుకుంది. ఒకప్పుడు పెద్దావిడ కొడుకో కోడలు పిల్లలతో ఇల్లంతా సందడిగా ఉండేది. వాళ్ళ అందరికీ ఇష్టమైన రకరకాల పిండి వంటలు చేసిపెట్టేది. ఆ మిఠాయిలు వాళ్ళు తినటనప్పుడు కోడిపిల్ల దొంగచాటుగా అక్కడికి వచ్చి వాటిని పట్టుకుపోయేది. నానమ్మ, ఆ దొంగ కోడిపిల్లని చూడు, మిఠాయిలు పట్టుకుపోతుంది అంటూ అల్లరి చేస్తుండేవారు పిల్లలు. పోనీలేమో, మనం కొంత ఆహారాన్ని జంతువులకో పక్షులకో పెట్టకపోతే అవి మాత్రం ఎలా బతుకుతాయి అనేది పెద్దావిడ. కోతికి అరటిపండ్లను విసిరేది. పక్షులకి వేసవిదాహం తేరాడానికి గిన్నిండా నీరు ప్రక్కనే ఆహారపు గింజలను ఉంచేది. పిల్లలకు రాత్రిలో మంచి మంచి నీతి కథలు చెప్పి నిద్రపుచేది. కాని కొడుకు ఎక్కడో దూరంగా పట్నంలో జాబ్ రావడంతో అందరు వెళ్లిపోయారు. చాలా కాలంగా ఇల్లు బోసిపోయింది. ఆ పెద్దంవిడ అవ్వలా మరి ఒంటరిగా మిగిలిపోయింది. గతం తలుచుకుని చాలా బాధపడిందా ఆ కోడిపిల్ల. నేను చాలా చిన్నదాన్ని, కాని ఎలా సాయపడికలను అనుకుంటూ ఆలోచనలో పడింది. వెంటనే దానికి కోతి, పక్షి గుర్తు వచ్చారు. వాటిని వెతుకుంటూ అడవిలోకి పరుగు తీసింది. చివరకు అవి ఒక చోట కనిపించటంతో వాటికి ముసలావిడ పరిస్థితి మొత్తం వివరించింది. అదంతా విని అవి రెండు చెలించిపోయాయి. తాము పొందిన సాయానికి ప్రతిఫలంగా అవ్వని ఆదుకోవాలి అని నిర్ణయించుకుని కోడిపిల్ల, కోతి, పక్షి అడవిలో దొరికే రకరకాల పండ్లను పోగు చేసుకుని ఊరికి చేరుకున్నాయి. ఆవిడకు పండ్లను అందిస్తూ తగిన సపర్యలు చేశాయి. ఆహారాన్ని వండిమరీ వేళకు అందించసాగాయి. కొద్ది రోజులోనే ఆ ముసలావడి ఆరోగ్యం కుదుటపడి మళ్లీ మామూలుగా అయినది. దానితో అవి మూడు ఎంతగానో సంతోషించాయి. కష్టం సమయంలో తన కన్నవారికంటే ఎక్కువగా చూసుకున్న వాటికి అవ్వ చాలా కృతజ్ఞతలు తెలుపుకుంది.